హలో వినిపిస్తుందా? హలో 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 హైదరాబాద్లోని ఏ గల్లీలో చూసినా, ఏ సాఫ్ట్‌వేర్ పార్క్‌లో చూసినా ఇప్పుడు వినిపిస్తున్న కామన్ డైలాగ్ ఇది. చేతిలో 5 అంకెల ఫోను ఉంది. నెలకు ₹500 రీచార్జ్ ఉంది. కానీ తీరా మాట్లాడదామంటే మాత్రం సిగ్నల్స్ లేదు. బయటికి వచ్చి మాట్లాడు అనే సమాధానం వినిపిస్తుంది. జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ ఏదైనా ఈ కాల్ జంపింగ్ కష్టాలు అందరికీ ఒక్కటే. ఫోన్ స్క్రీన్ మీద చూస్తే సిగ్నల్స్ బార్స్ నిండుగా కనిపిస్తాయి, కానీ అవతలి వ్యక్తి మాట వినపడదు. నెట్వర్క్ ఉన్న కాల్స్ మధ్యలోనే కట్ అయిపోతాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో నెట్వర్క్ కంజెషన్ అంటారు. అంటే ఒకే టవర్ పై సామర్థ్యానికి మించి యూజర్లు ఉండటం వల్ల డేటా ట్రాఫిక్ పెరిగి వాయిస్ కాల్స్ దెబ్బతింటున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అపార్ట్మెంట్లు, కాంక్రీట్ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. మనం వాడుతున్న 4G, 5G హై ఫ్రీక్వెన్సీ తరంగాలు గట్టి గోడలను చొచ్చుకుపోలేవు. అందుకే బయట ఉన్నప్పుడు బాగానే పనిచేసే నెట్వర్క్ బెడ్రూమ్ లోకి వెళ్ళగానే మాయమైపోతుంది. మీ ఫోన్ 5G నెట్వర్క్ నుంచి 4G నెట్వర్క్ కి మారే సమయంలో హ్యాండ్ ఓవర్ అంటారు. టెక్నికల్ లోపాల వల్ల కాల్స్ జంప్ అవుతుంటాయి. అలాగే టవర్ల దగ్గర ఎలక్ట్రిసిటీ సమస్యలు లేదా ఆప్టికల్ ఫైబర్ కట్ అవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ చికాకు నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవే 3 కారణాలు. ఒకటి వైఫై కాలింగ్, రెండవది నెట్వర్క్ మోడ్, మూడవది యాప్స్ కంప్లైంట్. మొదటి చూద్దాం. వైఫై కాలింగ్. మీ ఇంట్లో వైఫై ఉంటే ఫోన్ సెట్టింగ్స్ లో వైఫై కాలింగ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల సిగ్నల్స్ లేకపోయినా ఇంటర్నెట్ ద్వారా కాల్స్ స్పష్టంగా మాట్లాడవచ్చు. రెండవది నెట్వర్క్ మోడ్. మీ ప్రాంతంలో 5G సరిగ్గా లేకపోతే సెట్టింగ్స్ లో నెట్వర్క్ ను కేవలం 4G లైట్ గా మార్చి చూడండి. సిగ్నల్ స్థిరంగా ఉంటుంది. మూడవది యాప్స్ కంప్లైంట్. జియో, మై జియో లేదా ఎయిర్టెల్ లో థ్యాంక్స్ యాప్ ద్వారా కాల్స్ డ్రాప్స్ ఎక్కడ అవుతున్నాయో రిపోర్ట్ చేయండి. ఎక్కువగా ఫిర్యాదులు వస్తే టెలికాం సంస్థలు అక్కడ కొత్త టవర్లను ఏర్పాటు చేస్తాయి. సాంకేతికత ఎంత ఎదిగినా ఒకరి మాట ఒకరికి వినిపించినప్పుడు ఆ టెక్నాలజీ ఉండి లాభం లేదు. టెలికాం సంస్థలు లాభాల మీద చూపే శ్రద్ధ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద చూపాలని కోరుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.